ప్రకాశం జిల్లా బడుగులేరు గ్రామాన్ని కలెక్టర్ రాజాబాబు సందర్శించారు. ఇటీవల గ్రామంలో కలుషిత నీరు తాగి పలువురు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఓపెన్ టాయిలెట్ వల్లే సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పారు. ప్రతి ఇంటిలో తప్పనిసరిగా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. అలాగే నీటిలోని ఫ్లోరైడ్ శాతం తగ్గించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మనకి కొంతమంది పిల్లలు 8 మంది పిల్లలు ఈ నీళ్లు తాగి కలుషితమైనటువంటి నీళ్లు తాగి కామెర్లు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమిటని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలనే ఉద్దేశంతో నేను నా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం, అక్కడ ఒక బోర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అదే బోర్లో వాటర్ వాళ్ళంతా కూడా తాగుతున్నామని చెప్పారు. బయటికి ఓపెన్ డెఫికేషన్ పోతున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు మీరు ఎందుకు వెళ్తున్నారు అని అంటే వాళ్ళు చెప్పింది కూడా మా ఆడోళ్ళకి బాత్రూమ్ మాకు అవసరం లేదని అన్నట్లు చెప్తున్నారు. సో ఇక్కడ చాలా అవేర్నెస్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా కూడా చాలా కాలం బట్టి మేము అలాగే చేస్తున్నామంటున్నారు. సో వాళ్ళకు కూడా మనం మోటివేట్ చేయడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరితో ఇక్కడ ఉన్న ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా ఓపెన్ డెఫికేషన్ వల్ల ఉన్న నష్టం ఏంటి అండ్ ఆల్సో అది ఎలా అరికట్టాలనే దాని మీద కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలని, భాగస్వాములు అవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది. ఆ ప్రకారంగా మా ఆఫీసర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఇక్కడి నుంచి విజిలెన్స్ పెట్టిస్తాం. ఇక్కడ కంప్లీట్గా ఓపెన్ డెఫికేషన్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనం అలౌ చేయము. ఎందుకంటే వాళ్ళకి సఫిషియెంట్గా బాత్రూమ్స్ ఉంది, సో వాటర్ కూడా ఉంది. ఒకవేళ వాటర్ సమస్య ఉందంటే అది కూడా లేదు, వాటర్ సఫిషియెంట్గా ఉంది. కాకపోతే వాళ్ళ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు. అది దాన్ని మనం ఇమీడియట్గా దాన్ని తగ్గించాలి. ఆ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. అటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు మా ఆఫీసర్స్ అందరూ కలిపి ఇంకా ఈ విలేజ్లో ఓపెన్ డెఫికేషన్ ఆపి అండ్ ఈ ఏదైతే